ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యముల నుంచి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం జ్ఞాపకం చేసుకున్నాము. మీరు సంతోషముగా బయలువెడతారు, సమాధానం పొంది తోడుకొని పోకూడదు. ఈ వచనంలో సంతోషము, సమాధానము అనే సంగతులు మనం చూస్తాం. మనిషి జీవితంలో సంతోషము, సమాధానం అనిపించాలంటే తన జీవితంలో ఉండేటువంటి పాపము, శాపగ్రస్తమైనటువంటి అనుభవాలు తొలగిపోవాలి. అవి తొలగిపోవాలంటే ఆకాశము నుండి వర్షము, హిమము భూమి మీదకి వచ్చి ఎలాగైతే భూమిని ఫలవంతంగా చేస్తున్నాయో, అలాగే దేవుని వాక్యము కూడా ఆకాశం నుండి దేవుని దగ్గర నుండి వచ్చి మనిషి జీవితంలో ఉండేటువంటి ఆ పాపము, శాపము తొలగించి మనిషిని ఫలవంతమైనటువంటి వ్యక్తిగా మారుస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనిషి ఫలభరితమైనటువంటి స్థితి కలిగి ఉంటాడో, భూమి ఫలమిచ్చినట్లుగా మనిషి జీవితంలో కూడా పరిశుద్ధమైనటువంటి ఫలములు ఫలించేవాడుగా ఉంటాడో, అప్పుడే సంపూర్ణమైన సంతోషము, సమాధానము సమృద్ధిగా అనుభవించగలుగుతాడు. ఇటు కృప ప్రభు మనకందరికీ కూడా సమృద్ధిగా కలిగించునుగాక.